Yeah, sixth question. A pentagonal prism of side 30 mm and axis 60 mm long is resting with its base on HP such that one of its rectangular face is perpendicular to VP. It is cut by a sectional plane inclined at angle of 45 degrees to VP and passing at an angle and passing at a 66 mm away from the axis. Draw its top view, sectional front view. So, ఇది pentagonal prism of base 30 mm and axis వచ్చేసి 60 mm long is resting its base on HP అంటే దీని యొక్క బేస్ అనేది HP మీద ఉంది such that one of its rectangular face అంటే ఈ rectangular face ఇవే కదా rectangular face is perpendicular to VP సో ఇలా లైన్ అయినప్పుడు ఈ rectangular face అనేది perpendicular to VP అంటే ఇలా ఉంది అనుకోండి సో ఇలా perpendicular to VP ఓకే it is cut by sectional plane అంటే it is cut by sectional plane at the degrees of 45 degrees to VP సో ఇలా ఉండేది ఈ sectional plane 45 degrees తో కట్ చేసి ఉంటుంది అది at a distance of 6 mm away from the axis అంటే ఇలా ఇప్పుడు ఇలా కట్ చేస్తే ఇటనే వచ్చేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డయాగ్రామ్ డ్రా చేద్దాం సో draw a reference line, draw a pentagon of its side is 30 mm name it as A, B and C. This is D, this is E, this is F, this is G, H, I, ఇది వచ్చేసి J, ఇది వచ్చేసి దాని సెంటర్ O. ఓకే ఇది వచ్చేసి టాప్ వ్యూ దీని ఫ్రంట్ వ్యూ చూద్దాం యాక్సిస్ వచ్చేసి 60 mm లాంగ్ ఇచ్చాడు కాబట్టి లాంగ్ సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూస్తే ఈ కనిపిస్తుంది కానీ ఏ కనబడదు సో ఈ డాష్ ఆఫ్ ఏ డాష్ ఇది వచ్చేసి ఓ డాష్ డి కనిపిస్తుంది కానీ బి కనబడదు కాబట్టి ఇది వచ్చేసి డి డాష్ ఆఫ్ బి డాష్ ఇది కూడా అంతే సి కనిపిస్తుంది సి డాష్ అలాగే ఇక్కడ కింద వైపు జే కనిపిస్తుంది కానీ ఎఫ్ కనబడదు కాబట్టి ఇది వచ్చేసి జే డాష్ ఆఫ్ ఎఫ్ డాష్ ఇది వచ్చేసి ఓ డాష్ ఇది వచ్చేసి ఐ కనిపిస్తుంది కానీ జీ కనబడదు కాబట్టి ఐ డాష్ ఆఫ్ జీ డాష్ ఇది అంతే ఇది వచ్చేసి హెచ్ డాష్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి 45 degreesతో కట్ అయింది సెక్షనల్ ప్లేన్ ఇలా అంటే 6 mm అవే ఫ్రమ్ ది యాక్సిస్ అంటే ఇప్పుడు 6 mm అవే ఫ్రమ్ ది యూతర్ వైపు తీసుకుంటే ఇది తీసేస్తే మనకి ఇలా కట్ అయింది కానీ కట్ అనేది వెనక వైపు ఉంటుంది కాబట్టి అది మనం చూడలేము సో అందుకు ఇక్కడ కట్ అయిందనుకో ఈ పీస్ తీసేస్తే మనకి కట్ అయిన వ్యూ కనిపిస్తుంది సో మన ఫ్రంట్ వ్యూలో సో అందుకు ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి 6 mm అవే లేదు 45 degreesతో డ్రా చేస్తాం సో ఇది వచ్చేసి 45 degrees అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి 6 mm సో ఇలా కట్ అయి ఉంటుంది సో ఇలా కట్ అయిన దాన్ని ఈ లైన్ ఎక్కడెక్కడ కట్ అయిందంటే ఆ పాయింట్స్ అన్నీ ఎక్స్టెండ్ చేసేసాయండి ఇది వచ్చేసి 1 ఇక్కడ ఒక పాయింట్ కట్ అయింది సో ఇక్కడ ఒక పాయింట్ కట్ అయింది సో ఇది వచ్చేసి 1 2 3 అండ్ 4 మొత్తం అంటే దీని కింద ఇంకొకటి ఉంటుంది కాబట్టి రెండు పాయింట్ ఇక్కడ 2 పాయింట్ ఇక్కడ 2 పాయింట్ కట్స్తో కట్ అయినవి ఈ లైన్స్ పైకి ఎక్స్టెండ్ చేసేసాయండి సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 1 డాష్ అవుతుంది ఇది వచ్చేసి మళ్ళీ 4 డాష్ అవుతుంది సో ఇక్కడ ఈ కట్ అయిన పాయింట్ దగ్గర నుంచి లైన్ పై వరకు లైన్ డ్రా చేయండి
సో ఇప్పుడు 2 అనేది పై వైపు ఉంది కాబట్టి ఇది వచ్చేసి 2 డాష్, ఇది వచ్చేసి 3 డాష్ అవుతుంది. సో ఇప్పుడు సెక్షనల్ ప్లేన్ అనేది ఈ విధంగా కట్ అయితే రిమైనింగ్ పార్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా రిమైనింగ్ పార్ట్. ఇదంతా రిమైనింగ్ పార్ట్. సో ఇప్పుడు కట్ అనేది అంతా హ్యాచింగ్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ పార్ట్ కట్ అయింది కాబట్టి ఇక్కడ వరకు. సో ఇదంతా కట్ అయి ఉంటుంది హ్యాచింగ్ చేసేటప్పుడు. సో ఇదంతా కట్ అయి ఉంటుంది. సో ఇది మన ఆన్సర్. ఓకే, దీని డెవలప్మెంట్ ఉండదు ఎందుకంటే సెక్షనల్ ప్లేన్ అనేది పర్పెండిక్యులర్ టు VP కట్ అయింది కాబట్టి. So this is the solution for the question.